హాయ్ అండి. మీ పేరు? అక్షిత. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది సీజన్ 8? ఈ సీజన్ 8 కొంచెం బోరింగ్ ఉంది. ముందు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ 8 కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. అంటే ఎంటర్టైన్మెంట్ లేదనిపిస్తుందా, నచ్చే వాళ్ళు రాలేదనిపిస్తుందా? ఎంటర్టైన్మెంట్ లేదనిపిస్తుంది ఈ సీజన్. మీకు వచ్చే వాళ్ళు ఎవరు బాగా నచ్చారు, అంటే ఏ కంటెస్టెంట్? అంటే నైనిక బాగా నచ్చింది. ఎందుకు? అంటే టాస్క్స్ కూడా బాగా ఆడుతుంది, మళ్ళీ అందరితో మింగిల్ అయి ఉంటుంది. ఓకే, ఎవరు వీక్ అనిపిస్తుంది? మణికంఠ కొంచెం వీక్ అనిపిస్తుంది. ఎందుకు? ఆయన కొంచెం సింపతి గేమ్ ఆడుతుంది. సింపతి చూపిస్తున్నట్టు. ఓకే, మరి ఈ 2 days లో గేమ్స్ ఆడాడు కదా, అంటే ముందు వరకు ఫ్లాష్ బ్యాక్లు చెప్పారు, సింపతి ప్లే చేశారు. ఈ 2 days కూడా గేమ్స్ ఆడారు కదా, ఆ గేమింగ్ ఎలా అనిపించింది? గేమింగ్ ఏమంతా అనిపించింది. ఏమంత అనిపించలేదు అంటే ఇంకా కంబ్యాక్ అయినట్టు ఏం అనిపించలేదా? ఇంకా ఇంప్రూవ్ కావాలని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారా ఆయన నుంచి మీరు? ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ పర్లేదు, బాగానే బాగా ఆడుతుంది. అంటే కనిపిస్తుందా విష్ణుప్రియ? కనిపిస్తుంది. అంటే బయట ఫుల్ హైపర్ ఉండే కదా ఆమె, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి ఏమైనా లో అన్నట్టు అనిపిస్తుందా? కొంచెం బిగ్ బాస్ లో పోయి లో అయిపోయింది ఆమె తను. అంటే ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి కదా విష్ణుప్రియ మీద అందరికి, సో అది అందరూ ఇంకా తక్కువ ఆడుతుంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటున్నారు, మీరేమంటారు? అవును, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. సోనియా ఆర్గ్యుమెంట్స్ కి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిందా, లేదు అంటే గేమ్ ఆడడానికి ఏమైనా వెళ్ళిందా? ఆమె అయితే ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళింది. ఇంకా దానికి తోడు ట్రాక్స్ నడిపిస్తున్నారు కదా, ఆ ట్రాక్స్ వల్ల తినికి మైనసా, అవతల వాళ్ళకి మైనసా? ఇద్దరికి మైనస్ అయిపోతుంది అక్కడ. గేమ్ ఎవరు ఆడట్లేదు. ఎవరు ఆడు. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ బాగానే నిఖిల్ అంటే మొన్నటి వరకు సోనియా ఇదిలో పడి అంటే ఫుల్ డౌన్ అయిపోయాడు కదా, ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అయినట్టు అనిపించింది ఈ 2 days గేమ్స్ లో? కొంచెం కంబ్యాక్ అయినట్టు అనిపించాడు. ఇప్పుడు గేమ్స్ లో బాగా ఆడుతున్నాడు. ఓకే, సీత ఎలా ఆడుతుంది? సీత పర్లేదు, బాగానే ఆడుతుంది, కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది. నిన్న సంచాలక్గా ప్రేరణ కరెక్ట్ గా సంచాలక్గా ఉందా లేదా? లేదు, అసలు రాంగ్ డెసిషన్. రాంగ్ డెసిషన్ ప్రేరణ. యష్మి మొన్న నామినేషన్స్ లో అంటే గేమ్స్ అవి సంచాలక్గా ఉంది కదా, సో ఎలా అనిపించింది? యష్మి కరెక్ట్ డెసిషన్ తీసుకుందా లేదా? యశ్వినిది కరెక్ట్ డెసిషన్ కాదు అది. ఆమె ఈ వీక్ లో ఎలిమినేషన్ ఉంటే పక్క ఎలిమినేట్ అయిపోతుంది. ఒకవేళ నెక్స్ట్ వీక్ లో కానీ నామినేషన్స్ లో ఉంటే ఒకవేళ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా?